స్కూల్ బస్సులో స్టార్ట్ అవుతాయి. అరకం చూపిస్తాడు ఈ ఏరియా. పొద్దున 7 గంటలకు వెళ్ళిపోతుంది. మన ఉత్తేజ్ రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాడు. సో మ్యాచ్ రిపోర్ట్లో మొత్తం చూసుకుంటే బరిపేడతో చిలికేశారు, మధ్య మధ్యలో గెడ్డేశారు. డ్రాట్ అనేది తక్కువే ఉంది. సో క్లైమేట్ ఈజ్ ఇన్ ద ఫాగీ స్టైల్. సాయిల్ సిచ్యువేషన్, గ్రౌండ్ రిపోర్ట్ చూస్తున్నారు కదా. మరి ఎవరో సివిల్ ఇంజనీరింగ్ సరిగ్గా చేసినట్లేదు. అక్కడక్కడ ఎత్తుల దగ్గులు ఉన్నాయి, స్పీడ్ బ్రేకర్లు ఉన్నట్టు. సో మా కెప్టెన్ పిచ్ రిపోర్ట్ గురించి ఏమన్నా 2 మాటలు. పిచ్లో మాయిశ్చర్ ఉంది, బాగా వస్తుంది. పిచ్లో మాయిశ్చర్ ఉంది, బాగా వస్తుంది. మరి మధ్యలో గెడ్డ ఎవరు వేశారు బరిపేడలో కలిపేసి? ఇతను మా మెయిన్ ప్లేయరు. ఇతని డిస్కషన్ మొత్తం మామూలుగా లేదు. కాకపోతే ప్లేయర్గా ఆడమంటే మాత్రం ఆడు. మా బౌలర్, కీ బౌలర్, ఎంట్రీ ఇన్ ద మ్యాచ్. అక్కడ పరిగెత్తున్నా చూడు, ఓపెనర్ బౌలర్. వికెట్ల మీద వేయాలని చెప్పి లేదు, ఏం అవసరం లేదు. డాట్ల కోసం ఫోకస్ చేయండి. లైన్ అండ్ లైన్ తీసుకోండి. తడి ఉంటుంది, బాల్ తడిచిపోయి ఉంటుంది, చేతి నుంచి ఫుల్గా జారిపోతుంది. మనం ఫాస్ట్ క్యాల్సినా పర్లేదు, లైన్ అండ్ లైన్ తీసుకుంటే బాల్ బరువు ఉంటుంది కాబట్టి క్యాచ్లు దొరికేస్తారు. ఓకే, మనం ఓన్లీ నీట్గా వేసుకున్నా సార్. మనం డిసిప్లిన్ వేసుకుందామన్నా, ఏం రష్ వద్దు, హ్యాకర్ లేదు వికెట్లకు వెళ్ళిపోవాలా, అది ఏమొద్దు, తొందర ఏమొద్దు. మనం నీట్ వాళ్ళు మంచి బాల్ వేసి కొట్టారనుకోండి, మంచి బాల్ కొట్టిన ప్రాబ్లం లేదు, మనం వేసి కొట్టిస్తే అది ప్రాబ్లం. ఓకే, మంచి బాల్ కొట్టిన ప్రాబ్లం లేదు, ఎంకరేజ్ చేద్దాం. ఓకే, అందరు నీట్ గా ఆడదాం, సింపుల్ గా ప్లాన్ ప్రకారం వెళ్ళిపోదాం. మందీప్ ఫుల్ గా కాన్ఫిడెంట్ 3-5 చేస్తా అన్నాడు. వికెట్ శేషన్న మీరు చూడండి. బట్ క్లీన్ గా లైన్ తీసుకొని వైడ్ వద్దు, స్లో వేసుకున్నా పర్లేదు, కొడితే కొట్టని, కానీ వైడ్ వద్దు. ఓకే, ఎక్స్ట్రా తగ్గిస్తే మన స్కోర్ దాదాపు. ఓకే, వాళ్ళకి ఆయాసం కూడా తీరుతుంది ఎక్స్ట్రా వేసుకుంటే. 3-1 అందరూ ఒకేసారి అయితే ఆగండి. ఇంక ఈ ఫోన్ హ్యాంగ్ అవడమే సరిపోతుందిగా. వెళ్ళు, మధ్యలో నువ్వు ఉంటావు. వాళ్ళు ఒకలే అంతమంది పట్టరు వీడియోలో, అంతమంది పట్టరు ఆ వీడియోలో. పట్టేలా చేయాలి. ఫోకస్ చూసుకో. ఎంత ఏదో వస్తాయి. ఫాస్ట్ గా రండి.